ఈరోజు 25 డిసెంబర్ 2025 క్రిస్మస్ రోజు గురువారం. బీజింగ్లో నా రెండవ రోజు. బీజింగ్కి వచ్చిందే దీనికోసం. అదే మన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మనకు చిన్నప్పటి నుంచి నేను హిస్టరీ బుక్స్లో సినిమాల్లో చూసి ఎప్పుడెప్పుడు వెళ్దామా వచ్చిందే బీజింగ్కి, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి చూద్దామని. దారిలో సిటీకి ఒక గంట 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి వెళ్ళాలంటే. ఒక గంట జర్నీ దీదీ యాప్లో అంటే క్యాబ్లో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఒక 100 RMB అంటే 1000 రూపాయలు అవుతుంది. ఇక్కడికి వెళ్ళాక మనకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పైకి ఒక సర్టెన్ పాయింట్ వరకు వెళ్ళడానికి కేబుల్ కార్ ఉంటుంది, లేదా కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో పైకి వెళ్తే చూస్తే అంటే మనకు ఏదైనా చాలా ఎక్సైట్మెంట్ ఉండింది నాకు, చూడాలనేసి. తీరా అక్కడికి వెళ్ళి చూశాక ఒకసారి చూసేసాక ఎక్సైట్మెంట్ ఇంతే కదా అనిపిస్తుంది. ఏదైనా అంతే, మనం దూరపు కొండలు నునుపు అనేసి చూసేంతవరకు ఏదైనా చూశాక ఇంతేనా అనిపిస్తుంది. బట్ లైఫ్లో ఒక్కసారి కాబట్టి ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా జనాలు బాగానే వచ్చారు. ఇది వింటర్ సీజన్, కొద్దిగా 4 degrees ఉంది, చలి బాగా ఉంది, గాలి విండ్ ఉంది ఎక్కువ, ఎండ పైన ఉన్నా కానీ కొద్దిగా కష్టమే ఈ రాంగ్ టైమింగ్. బట్ ఏమంటే స్నో లేదు కాబట్టి పర్లేదు, జారడం అంటే ఏం లేదు. అసలు ఎలా కట్టారు ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని ఆ రోజుల్లో అనేసి అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ చెప్పు చెదరకుండా ఉంది ఇంకా ఇది, ఎందుకంటే ఇది వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ ఇది. సో 20,000 కిలోమీటర్లు ఉంది ఇది. అంటే మనం కొద్ది వరకే నడవగలం, మన ఓపిక అంతే. కానీ ఎంత దూరం నడిచినా మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి కాబట్టి, అంటే జనాలు ఎంతవరకు వెళ్ళగలుగుతున్నారో అంతవరకు వెళ్ళాను నేను కూడా. ఒక 3-4 కిలోమీటర్ల వరకు వెళ్ళింటాను నాకు తెలిసి. ఆ తర్వాత జనాలు లేరు, ముందుకు వెళ్తే ఒక్కరిని అయిపోతాననేసి మళ్ళీ తిరిగి వాపసు వచ్చేసాను. కానీ బట్ నైస్ ఎక్స్పీరియన్స్ అంతే. అంటే వయసులో ఉన్నప్పుడు చూసేయాలి ఇవన్నీ, వయసు అయిపోయాక వీటిలో ఎక్కలేము నడవలేము కాబట్టి ఇలాంటి మాన్యుమెంట్స్ కొన్ని, అంటే నాకు మన 7 వండర్స్లో చూడాలనే కోరిక. సో తాజ్మహల్ ఇది ఇలా కొన్ని అయ్యాయి, నాది ఇంకో 1-2 మిగిలాయి అంతే. సో వచ్చేసి ఇది మనకు తెలుసు గ్రేట్ వాల్ ఆఫ్ చరిత్ర గురించి అనవసరం కానీ, బట్ ఇది ఎప్పుడు బిఫోర్ బీసీల కాలం నాటిది ఇది. ఇప్పుడు BC 7th century BCలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దాన్ని కట్టుకుంటూ క్వీన్ డైనాసిటీలో, చైనాలో ఉన్న క్వీన్ డైనాసిటీ, ఆ తర్వాత వచ్చిన మింగ్ డైనాసిటీ, అలా 16వ శతాబ్దం వరకు కట్టుకుంటూనే వచ్చారు. మేజర్గా ఇది కట్టింది శత్రుదాడి నుంచి తప్పించుకోవడానికి. సో అక్కడక్కడ నీకు వాచ్ టవర్స్ ఉంటాయి, బ్యారక్స్ ఉంటాయి, స్టేషన్స్ ఉంటాయి. ఇలా మొత్తానికి చైనాని శత్రుదాడి, ఎస్పెషల్లీ మంగోలియా నుంచి కాపాడుకోవడానికి కూడా అని అంటారు. సో 20,000 కిలోమీటర్లు అనేది తమాషా కాదు. ఒకప్పుడు అనేవాళ్ళు స్పేస్ నుంచి చూస్తే ఇది కనిపిస్తుంది వాళ్ళని, బట్ అదంతా తప్పని తర్వాత చెప్పారు. బట్ చాలా చాలా అంటే మనిషి నిర్మించిన వాటిల్లో అందుకే వండర్స్ అంటారు, తాజ్మహల్ కానీ ఇది కానీ. సో బాగుంది. ఇక్కడ ఎక్కడో పిల్లి కనపడింది నాకు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ గ్రేట్ వాల్ పైన, కానీ ఇది చాలాసేపు ఉంది. ఎవరితోనో వచ్చిందా లేకపోతే అక్కడే ఉంటుందో తెలియదు కానీ, బట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది, ప్లస్ రిజర్వేషన్ కూడా చేసుకోవాలి వెళ్ళే ముందు. ప్లస్ అక్కడ మనకు కేబుల్ కార్ రైడ్ ఉంటుంది. ఇవన్నీ ముందే ఆన్లైన్లో తీసుకొని వెళ్తే మంచిది. అక్కడికి వెళ్ళినా కూడా ఉంటుంది, తక్కువే రేట్స్ ఏమి పెద్దగా లేవు. ఇండియన్ కరెన్సీలు అన్నీ 1000 రూపాయల లోపలే ట్రాన్స్పోర్ట్ కానీ ఇది కానీ. సో అది మన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. చాలామంది కోరిక ఉంటుంది, ఇంకా తిరిగి రావడమే. మళ్ళీ కేబుల్ కార్లో ఎలా వెళ్ళాం మళ్ళీ తిరిగి వచ్చేసాం. ఓకే బాయ్.